ఆర్కే న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాతపాలమూరు ముదిరా సంఘం భవనంలో మరియు మహిళా సంఘాల భవన నిర్మాణానికి భూమి పూజ మరియు క్యాలెండర్ని ఆవిష్కరించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. మహబూబ్నగర్ జిల్లాలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు. మహబూబ్నగర్లోని పాతపాలమూరు మహిళా సంఘాల భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలతో మాట్లాడుతూ దాదాపు 5 లక్షల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మిస్తామని, మహిళలు సమావేశాలు ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. వర్షాన్ని లెక్క చేయకుండా ఎమ్మెల్యే మహిళా సంఘాలతో మాట్లాడారు. ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. చైర్మన్ గారు, మేము, మా కౌన్సిలర్ గారు, మా కోఆప్షన్ మెంబర్ గారు, యశోద గారు, మా బాలమణి, మా లక్ష్మమ్మ, అనిత, మా వైష్ణవి మేడం, ఈ వార్డు మా పెద్దలు, మా యూత్ నవకాంత్ అందరూ కూడా తిరగడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ మహిళలకు భవనం లేకుండే, మరి మంచిగా ఇప్పుడే శంకుస్థాపన చేసినాం, పూజ చేసినాం. ఒక 2 నెలల్లో మంచిగా మహిళా భవన్తో పాటు పెళ్లిళ్ళు చేసుకునేటట్లు కూడా ఇక్కడ మంచిగా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ముదిరాజ్ భవన్ కూడా 5 లక్షల రూపాయలతో దాన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. మరి డ్రైన్స్, కొన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజు, తర్వాత ఇక్కడ కొన్ని మోరీ రోడ్స్ కూడా అడిగిండ్రు. తొందరలోనే కంప్లీట్ చేయిస్తాం. ఇప్పుడే స్టార్ట్ అయింది. తొందరలోనే పెన్షన్స్ 1000 రూపాయల పెన్షన్ 2000 కూడా మాస తర్వాత వస్తుంది. పేద ప్రజల కష్టాలు తీరుతాయి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కూడా అనుమతులు వచ్చినాయి. తొందరలోనే ప్రారంభించుకుంటాం. గత 2 రోజుల క్రితం వాతావరణ కేంద్రం తుఫాను ఉంటుందని ప్రకటించింది. మహబూబ్నగర్ పట్టణంలో ఆదివారం ఉదయం నుండి కురుస్తున్న వర్షం, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వలన మహబూబ్నగర్ జిల్లాలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ అకాల వర్షాలతో రైతులు చాలా సతమతమవుతున్నారు. కాలినడకన వెళ్లే వారికి, వాహన చోదకులకు ఇబ్బందిగా మారింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాతపాలమూరు ముదిరా సంఘం భవనంలో భూమి పూజ మరియు క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ముదిరాజు కుల సంఘాలకు అన్ని విధాలుగా అభివృద్ధి పరిచామని అన్నారు. ఈ భవనానికి ఇంకా 5 లక్షల రూపాయలు కేటాయిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధా, అమర్ తదితరులు పాల్గొన్నారు. చిన్న కులాలు, చిన్న వృత్తులన్నీ కూడా ఇంకా చాలా మనకు బాగుపడాల్సి ఉంది. ఒకప్పుడు మంచిగా బతికినటువంటి కుల వృత్తులన్నీ కూడా నాశనం అయిపోయినాయి. మనం బాగుపడాలి, పిల్లలను బాగు చేయాలి, ఇంత బతుకుదేరు చూపాలి, వలసలు పోకుండా, బస్సు దొరికికుండా పోకుండా ఈయన బతకాలి అనే తపనతో దాదాపు 14 సంవత్సరాలు తెలంగాణ నుంచి కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి పని చేస్తున్నాం. బాబు బయట చెప్తాను చేద్దానే, బయట చేద్దాను. మీరు పడ్డ కష్టాల్లో మీకు తెలియకుండా మీకు తెలియదు. ఇలా నీళ్ళు వస్తున్నాయి. రోజు అంటే 4 ఏళ్ళ కింద ఎట్లున్నాయి నీళ్ళు, ఎట్లున్నాయి. కరెంట్ ఉంది 24 గంటలు అంటే అప్పుడు ఎట్లా లేకుండా కరెంట్ ఇప్పుడు ఎట్లా ఉంది. 50,000 రూపాయలు 200 పెన్షన్ ఉండే, ఇలా 1000 రూపాయల పెన్షన్ ఇప్పిస్తున్నాం అందరికీ. పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తున్నాం ప్రతి పెళ్లికి. గొర్రెలకు గొర్రెలు ఇచ్చినాం, చేప పిల్లలకు ఫ్రీగా ఇచ్చినాం. కులం గురించి కానీ, మన కుల వృత్తి గురించి కానీ, మన బతుకుదేరు గురించి కానీ ఎవరు కూడా మాట్లాడలేదు. ఒకసారి 45 నిమిషాలు మాట్లాడినా, ఒకసారి దాదాపు గంట మాట్లాడినా ఈ వృత్తిని ఎట్లా బాగు చేయాలని చెప్పి నేను ఈటల రాజేంద్ర గారు దాదాపు 3-4 రోజులు కంటిన్యూ మీటింగ్ పెట్టుకొని ఏం చేస్తే మన వృత్తి బాగుపడుతుంది, మన పిల్లలు బాగుపడతారని కూడా ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి 23 జిల్లాలకు 2 కోట్లు ఇచ్చారు మన కులానికి బడ్జెట్. 70 ఏళ్ళు 10 లక్షల నుంచి స్టార్ట్ అయితే లాస్ట్కి 2 కోట్ల బడ్జెట్ మన ముద్రాలు. మేము వచ్చిన తర్వాత మన ముద్రాలకు కేవలం ఈ మహబూబ్నగర్కే 375 కోట్లు కేటాయించి అందరికి చాలా మందికి లోనాలు, డీసీఎంలు, ఆటోలు, మోపెడ్లు, వలలు, చేప పిల్లలు, ఏదైనా చెరువు ఉంటే ఫ్రీగా చేప పిల్లలు, ఎన్నో సౌకర్యాలు చేసినాం.
సౌకర్యాలు చేసినప్పుడు మా ఈటల రాజేంద్ర గారు అన్నారు, అన్న మా ముదిరాజు బిడ్డగా కూడా చేయలేదు, ఇంత కష్టపడి నేను మాట్లాడలేకపోయినా మంత్రిగా, కానీ నువ్వు మాట్లాడినావు, మా ముదిరాజు బిడ్డలు రుణం తీర్చుకున్నావు, ఏ జన్మలో నువ్వు ముదిరాజు బిడ్డల ఆశీర్వాదం ఉందో కానీ మాట్లాడినావు, యాదవుల గురించి మాట్లాడి గొర్రెలు ఇచ్చినావు, మాది మాట్లాడి చేపలు ఇవన్నీ తీసుకొచ్చినావు, ప్రతి కులాల గురించి మాట్లాడినావు, వ్యవసాయ కులం నుంచి రైతు నుంచి మొదలు కూడా అన్నీ మాట్లాడినావు. నువ్వు నా ఎమ్మెల్యే ఉన్నందుకు అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రి గారు అన్ని రికార్డ్ చేసి నీవి ఒక్కొక్క దానిగా రివ్యూ పెడుతున్నావు, నేను మాట్లాడినాక అన్ని కులాలు బాగుపడుతున్నాయి అని అన్నాడు. అని ఎలక్షన్ అప్పుడు ఏమన్నాడు, ఇదికి వచ్చాడు అన్న మా వాళ్ళందరూ నువ్వు టీవీలో మాట్లాడేది చూసారు, నువ్వు కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ప్రతి కులానికి ఆ కులంగా నువ్వు పని చేసినావు, కష్టపడు, అధికారంలో ఉండి కూడా కొట్లాడినావు, మరి నీకు ఈయన ముదిరాజు మాత్రం చాలా బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ మా ముదిరాజు ఉంటుందా అని చెప్పి వీడొచ్చి బండ ప్రకాష్ కూడా అన్నాడు, రాష్ట్ర అధ్యక్షుడు, అన్న మా వాళ్ళంతా నీకు కంపల్సరీ ఉంటారు, కానీ కొంతమంది తప్పుదో పట్టేయడం వల్ల అమాయకులు చదువుకున్నటువంటి మీరు కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. మన ఈ గేర్లో అసలు వీళ్ళే చాలా మంది, మా యాదన్న ఎస్ఐ గారు ఎంతో మంది చెప్పారు, మన కులానికి ఇంత కష్టపడుతున్నప్పుడు ఆయన చేయకపోతే దేవుడు కూడా మనం క్షమించాడు, దేవుడు పెన్షన్ తింటున్నావు, 1000 రూపాయలు పెన్షన్ తింటున్నావు, కళ్ళద్దాలు ఇచ్చి డాక్టర్ చూపేవట్రి, పెళ్లికి పైలు ఇచ్చి, నీళ్ళు వచ్చి రోడ్లు వేయబట్టి కళ్ళ కష్టాలు పడుతున్నారు, కౌన్సిలర్ చైర్మన్ ఎండల వానలు తిరిగి మన గురించి అన్ని చేసిరి, మనం వేయాలి అంటే కూడా కులం ఫీలింగ్ తీసుకొచ్చి తప్పుదో పట్టించి, అయినా కూడా నేనేమో అనుకోను, నేను భగవంతుని నమ్ముకుంటా, పనిచేస్తూ పోతా, పేదలకు పనిచేస్తూ పోతా, ఆ చేసిన వాళ్ళకి పుణ్యం తగ్గుతా, చేయడానికి దేవుడు అరే మలసరణ ఏరని ఆయన తప్పు చేసిన వాళ్ళని చెప్తాడు, లేకపోతే పోనీ ఏదైనా ఉంటుంది, దాని గురించి ఎలక్షన్ల గురించి ఓట్ల గురించి కాలేదు, నా వంతు పేదలకు సహాయం చేయాలని. ఇలా ఇన్ని ఫ్యాక్టరీలు వస్తాయి, రేపు ఉద్యోగాలు ఎవడు చేస్తాడు, మన పిల్లలే చేస్తారు, రాత్రి మగడు పారే పిల్లలు పెట్టి తిరుగుతుంటాం, మామూలు డెవలప్ కావాలని తిరుగుతున్నాం, రేపు ప్రాజెక్ట్ వస్తే చెరువులు నింపుతాం, పని చేసుకుంటాం, మీ కుటుంబాన్ని బాగా చేసుకుంటాం, నమ్మండి అన్న. కానీ చదువుకున్న వాళ్ళ మీరు కానీ చదువుకున్న వాళ్ళే తప్పుదో పట్టించింది, డబ్బులు ఆకాశపడి కొందరు పిచ్చి గచ్చి పిచ్చుతారు, కొందరు రకరకాలుగా పోయినాక ఏమైంది, పబ్లిక్ అయినా మిమ్మల్ని ఏమని వీళ్ళేం మనసులే ఇంత తిప్పలు పడుతుంది, వీళ్ళకే ఇంకేం కులమే, పెన్షన్ ఇచ్చినోడే కులము, మనం చూసినోడే కులము, దేవుళ్ళని చూస్తారు కదా, ఇంత తినుకుంటా ఇట్లా వేస్తే దేవుడు అన్న చెప్పిస్తాడు అని మనోళ్ళే అన్నారు. అయినా నేను వదిలిపెట్టిన, ఇలా 5 లక్షలు ఇచ్చినాం అనుకున్న, అరే బాగా పని చేసిన వాళ్ళు ఇచ్చిన 5 లక్షలు చేసినా చేయకపోయినా మీకు చేస్తూనే ఉంటాం, గుర్తుపెట్టుకోండి. అమాయకులు పేదల గురించి మేము ఎప్పుడు దగ్గరనే తీస్తాం. చదువుకున్న వాళ్ళు తప్పుదో పట్టేయక మీరేం తప్పు ఉంటుందమ్మా, పాపం మీదేముంటుంది, ఏముండదు. నాకు అట్టదేం లేదు, వేసినోళ్ళు మా వాళ్ళే, ఏనులు మా వాళ్ళే, వేసినా వేయకపోయినా నాకు ఆపద ఉన్నా మీ ఎవరికైనా నేను ఆదుకుంటా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేటప్పుడు మన తెలుగు ఆయన్ని ఇద్దరు వచ్చారు, ఒక అతను ఏపీ ప్రభాకర్ ఉండవా హాస్పిటల్ అడ్మిట్ అయినాడు, 4 లక్షలు కట్టాలి కేర్ హాస్పిటల్, గంజి సుజాత వైఫ్ ఆఫ్ రాజు, గంజి రాజు వచ్చి నేర్చుకుంటా, హాస్పిటల్ కొడుకు అడ్మిట్ అయ్యాడు, రేపు ఆపరేషన్ కావాలి 4 లక్షలు కట్టాలన్నా నేర్చుకుంటూ వచ్చి డాక్టర్ ఫోన్ చేసిన కేర్ హాస్పిటల్, ఒక్క పైసా లేదు కట్టుడు, ఆపరేషన్ చేయండి, నేను వస్తా రేపు, నేను ఇప్పిస్తాను 4 లక్షలు కానీ బతికేరు ఎట్లనని అని చెప్పి ధైర్యంగా ఉండరా అన్న. ఇంకో పిల్లాడు వచ్చాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాతపాలమూరు ముదిరా సంఘం భవనంలో మరియు మహిళా సంఘాల భవన నిర్మాణానికి భూమి పూజ మరియు క్యాలెండర్ని ఆవిష్కరించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. మహబూబ్నగర్ జిల్లాలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.
ఈరోజు వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.